నిజాలు చేదుగుంటే, ఎందుకంటే నిజాలు చెప్తే ఊరంతా శత్రువులు అవుతాం అంటావు. ఇదే జరుగుతుంది తెలంగాణ ప్రజలకు. నేను చెప్తున్నా కదా, దయచేసి ఆలోచించండి. ఈ తెలంగాణలో జరుగుతున్న ఒక ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లుంటున్నది అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది, ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీకు చివరిసారిగా మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నా. ఇక ఒక్కసారి చూడరు తెలంగాణ ప్రజలారా, ఏం జరిగింది, ఎట్లెట్లున్నది అంటే చాలామంది మాట్లాడతారు కదా. ఇగో రంజిత్ నువ్వు ఏం చేసినావు రంజిత్ అని నన్ను అడగచ్చు. ఇగో ఇక్కడ కనబడుతున్నారా, ఇవాళ ఏంటిది గణతంత్ర దినోత్సవం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి రాసించిన ఈ రాజ్యాంగానికి సంబంధించి, ఈ దేవుడు రాసిన రాజ్యాంగానికి సంబంధించి ఈ గణతంత్ర దినోత్సవం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను హీనంగా దారుణంగా చూస్తూ వాళ్ళ జీవితాలను ఈ రోజు నేలకొరిగిన పరిస్థితి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇగో చూడు, వాళ్ళ చేత ఇవాళ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి వాళ్ళ చేత జెండా ఆవిష్కరణ చేసిన ఈరోజు. ఇక చూడండి, వీళ్ళంతా ఆటో డ్రైవర్లందరినీ తీసుకొచ్చిన గణతంత్ర దినోత్సవాల్ని వాళ్ళ జీవితాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి, వాస్తవాలు కూడా తెలవాలి అని వాళ్ళ చేత ఇగో జెండా ఆవిష్కరణ చేసిన. గుర్తుపెట్టుకోరి, ఇది జర్నలిస్ట్ రంజిత్ అంటే. ఎక్కడైతే మనం కోల్పోతామో అక్కడే పోరాటం చేయనే సిద్ధాంతం నాది. నేను బానిసను కాదు, నేను అమరుణ్ణి. నన్ను ఖననం చేయాలనుకుంటే ఇదే హైదరాబాద్ నడి ఒడ్డున అదే ప్రజాభవన్లో, ప్రగతి భవన్ చెప్పిలుగా మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్, అక్కడే ఖననం చేయడిగే గొప్ప వీరుణ్ణి నేను ఒక్కనే అంటలే, నాతో పాటు వందలాది మంది వీరులు ఉన్నారు. నాకంటే అద్భుతమైన ధైర్యం, సాహసం, తెలివి, అద్భుతమైన మేధస్సు కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ నా చేతిలో ఉన్న పని నేను చేస్తున్నా. ఆటో డ్రైవర్లతోని ఈ రోజు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానళ్లలో గణతంత్ర వేడుకలు జరిపించిన. ఈ రోజు వాళ్ళకి సంబంధించి వాళ్ళని హేళనగా చేస్తున్నారు. వాళ్ళని చూస్తే బాధేస్తుంది. తీసుకొచ్చిన అన్నా మీరు ఇక్కడ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిండి. ఈ రాజ్యాంగంలో మీకు ఏదో రోజు న్యాయం జరుగుతుంది. మీరు ఏది పూర్తి స్థాయిలో చెట్టుకు రాలిపోయే ఆకుల్లా మీరు రాలిపోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. బ్రతకండి, బ్రతుకునివ్వండి, ఏం కాదు. ఈరోజు కష్టం ఉంది కావచ్చు, రేపు మంచి రోజులు వస్తాయని ఒక ధైర్యాన్ని ఇచ్చిన వీళ్ళకి ఈరోజు. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించాలి. ఇది నాలో ఉన్న స్ట్రాటజీ. నేను తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటా. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆటో డ్రైవర్లే. ఇగో మొత్తం ఆటో డ్రైవర్లే. అందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగానే వాళ్ళతోనే పూర్తి స్థాయిలో కూడా నేను జెండా ఆవిష్కరణ చేసిన. ఈరోజు చూడొచ్చు మీరందరూ. చూడండి వాళ్ళు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉండాల్సిన వాళ్ళ జీవితాల వాళ్ళ ముఖంలో కల లేకుండా పోయింది. చూడండి తెలంగాణ ప్రజలారా, నేను చెప్పే మంచి వాస్తవమే. చూడండి, ఆటో డ్రైవర్లతో జెండా ఆవిష్కరణ చేపించిన ఓ ఛానల్కి సంబంధించి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి వాళ్ళ ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుంది కాబట్టి. ఎస్, ఇది జర్నలిస్ట్ రంజిత్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకటే మాట చెప్తున్నా. మీ వెంటే నడుస్తుంది, మీకోసమే నడుస్తుంది, మీలోనే ఉండిపోతుంది. ఎన్ని అవాంతరాల ఎదురైనా ఏదైనా తెగబడి ఉన్నాం. మనం పోరాటం చెయ్యాలి. వచ్చిన తెలంగాణ ఉద్యమం కోసమే ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేయాలనుకున్న ఈ రాష్ట్రం గడ్డ మీద పుట్టిన ఓరుగల్లు బిడ్డను మళ్ళీ వచ్చిన రాష్ట్రంలో మార్పు అనే పేరుతో తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టిన అలాంటి ప్రభుత్వమే నా ప్రజల యొక్క ఊసురును తీస్తుంది. ఇలాంటి ప్రభుత్వమే నా ప్రజలను ప్రాణాలన్నింటినీ కూడా మట్టిలో కలుపుతుందంటే ఊకుంటామా? ఓ పక్కన ఆటో డ్రైవర్లు నేలరాలిపోతున్నారు, ఇంకో వైపున రైతులు, వ్యవసాయాలకు సంబంధించిన రైతాంగం నేలరాలిపోతుంది, ఇంకో పక్కన ప్రజలందరూ అవస్థలు పడుతున్నారు. ఈ అవస్థలన్నీ చూడడానికి లేదు. ప్రశ్నిస్తాం, ప్రాణం ఉన్నంత వరకు ప్రశ్నిస్తాం. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికీ తెలంగాణ ప్రజల పక్షానే పోరాటం చేస్తాం. నేను నమ్ముతున్నది ఒకటే సిద్ధాంతం. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేవుడు రాసిన రాజ్యాంగాన్ని నేను నమ్ముతా. ఈ రాజ్యాంగానికి నేను కట్టుబడి ఉంటా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నా తెలంగాణ, ఎవడి అడ్డా కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డల అడ్డా. ప్రాంతేతరుడే మనల్ని సంబంధించి అన్యాయం చేస్తే ప్రాంతం ఉరికిచ్చి ఏ విధంగా తరిమికొచ్చినవో, మన ప్రాంతం వాడే మనల్ని ద్రోహం చేస్తే ఇదే ప్రాంతంలో ఇక్కడే గోతి 100 మీటర్లు అన్నాడు కదా, 1000 మీటర్లు తవ్వైనా పాతి పెడతాం.